ఉదయం నుంచి ఎంత తొందరగా రావాలంటే ప్రయత్నం చేశాను కానీ విశాఖపట్నంలోని మెడ్టెక్ జోన్కి మనం ప్రారంభోత్సవం చేశాం. ఫేజ్ 1 పూర్తయింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ డివైసెస్ ఏమున్నాయో అవన్నీ మన విశాఖపట్నంలో తయారు చేస్తున్నాం. 275 ఎకరాల భూమి ఇచ్చాం. ఫేజ్ 1 ప్రారంభమైంది. ఇది పూర్తయితే 24,000 మందికి ఉద్యోగాలు వస్తాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఒక చరిత్ర. నేను ఎంక్వైరీ చేశాను ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా అని. ఎక్కడా లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మెడ్టెక్ పార్కు విశాఖపట్నంలో కట్టి అందులో కూడా మీరు చూస్తే ఒక పక్క ఇన్నోవేషన్, ఇంకొక పక్క రీసెర్చ్, ఇంకొక పక్క ఎక్విప్మెంట్ అంతా R&D, ఇంకొక పక్కన సర్టిఫికేషన్, అన్నీ కూడా గోడౌన్స్ కానీ అన్నీ కూడా కామన్ ఫెసిలిటీ పెట్టి బ్రహ్మాండమైన వసతి. నేను అడిగితే ఎక్కడన్నా ఉంటే 1-2 ఉన్నాయి తప్ప ఒకేది ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మాండమైన కాంప్లెక్స్ ఎక్కడా లేదని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు ఈరోజు మళ్ళీ ఏదైతే ఐ హబ్కు నాంది పలికాం ఇక్కడనే. ఈ హై హబ్ మీరు చూస్తే భవిష్యత్తులో విద్యలో ఒక విప్లవాత్మక మార్పులు వస్తాయి. పిల్లలు మామూలుగా పుస్తకాలు చదువుకుని కష్టపడడం కాకుండా ఆనందంగా అర్థమయ్యే విధంగా ఒక ఆడుతూ పాడుతూ చదువుకునే విధానానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. నా ఆలోచన ఒకటే, ఆంధ్రప్రదేశ్ని ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలి. మన పిల్లలు ప్రపంచాన్నే శాసించాలి. ఆ శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. దానికి పూర్తిగా చేయూతనిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడ వచ్చిన ఐహబ్ మీరు ఒకసారి చూస్తే ఇది ఎక్కడా లేదు. ఇదంతా కూడా డిజిటలైజేషన్కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకుని గేమ్స్ ద్వారా మన పిల్లలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క పాఠ్యాలు కానీ ప్లీజ్ తమిళ్లో కసపు ఉండాలి. ఉండమ్మా, మీరు కూర్చోమ్మా. ఏమన్నా ఉంటే చెబుతామ్మా, పోయేటప్పుడు మాట్లాడతారు, తీసుకుంటారు, కూర్చోండి. మీరున్న తమిళ్లో మీరుండండి. మీతో నేను మాట్లాడతానన్నాను, వదిలేయాలి, కూర్చోవాలి. మీరు కూర్చోకుండా అనవసరంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. కూర్చోవాలి. మీరు కూర్చోండి తమ్ముడు. కూర్చోండి అమ్మ అంటే కూర్చోవాలి. చెప్పింది నాలుగు మీరు చెప్పండి, మీ మాట వింటానన్నా కదా. అట్ట కాకుండా గొడవ చేస్తే ఇది మీరు దురుద్దేశంతో గొడవ చేసినట్టు అవుతుంది, మంచిది కాదు. అది కూర్చోవాలి అన్నాను. మీరు ఏదైనా ఉంటే చెప్తే వింటాను, మీ సమస్య పరిష్కారం చేస్తాను. ఎన్నో సమస్యలు, లక్షల సమస్యలు పరిష్కారం చేసిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడన్నా 1-2 సమస్యలు ఉంటే రండి, మాట్లాడతాను. ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు. వినాలా, మీరంతా కూర్చోవాలి. మీడియా కూడా రావాలి. అనవసరంగా మీరు అక్కడ పోవడం కరెక్ట్ కాదు. మీరు కూడా మన కార్యకర్తలు గమనించమా, వాళ్ళే కూర్చుంటారు. అనవసరంగా అటెన్షన్ రావాలని చెప్పి ఏదో రాసుకొచ్చి చేయడం కరెక్ట్ కాదమ్మా. మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి, నాకు సాధ్యమైతే తప్పకుండా మీది గొంతమ్మ కోరిక కాకపోతే ఏ సమస్య అయినా పరిష్కారం చేస్తాం. ఈరోజు తమిళ్లో ఈరోజు మీరు చూస్తే ఈ ఐహబ్ వల్ల ఇది ప్రపంచానికి ఒక యూనివర్సిటీ ద్వారా ఇదో కేంద్రంగా తయారవుతుంది. ఇక్కడ డిజిటలైజేషన్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏదైతే గేమ్స్ ద్వారా పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకునే విధానానికి మనం శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన ఏదైతే వర్చువల్ క్లాస్ రూములు తీసుకున్నాం, డిజిటల్ క్లాస్ రూములు తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎడ్యుకేషన్ కూడా ఒకప్పుడు మీరు చూస్తే క్లాస్ రూములకే పరిమితమయ్యే విధానాన్ని ఇప్పుడు ఆడియో, వీడియో, విజువల్ ద్వారా
బ్రహ్మాండంగా చూపించే పరిస్థితికి వస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ యునెస్కో కూడా మనతో కలిసి పనిచేస్తున్నారు. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద ఇంకో పక్క యునెస్కో కూడా కలిసి మన దగ్గర 2 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ విషయంలో ఇన్నోవేషన్ హ్యాకథాన్ పెట్టారు. వాళ్ళతో కూర్చున్నాక మేము ఒక యూనివర్సిటీ పెడతాం, ప్రపంచంలో ఉండే మేధావులందరినీ తీసుకొస్తాం, ఇక్కడ కంటెంట్ తయారు చేపిస్తాం, ఇది ప్రపంచమంతా కూడా ఓపెన్ యూనివర్సిటీ కాన్సెప్ట్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని హామీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మొన్న వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, వీలైన తొందరలో దీనికి శ్రీకారం చుడదాం. మీరు ఒకసారి ల్యాండ్ చూడండి, మీరు చూసిన తర్వాత మీకు నచ్చిన తోట భూమి ఇస్తానని నేను చెప్పడం, నేను గంటా గారికి చెప్పాను, మీరు ఇక్కడుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమంటే అతి తొందరలో వారికి నచ్చిన భూమిని ఐడెంటిఫై చేసి ఈరోజు ఫౌండేషన్ వేసామంటే ఇది ఒక చరిత్ర. దీనివల్ల ఈ ప్రాంతం ప్రపంచానికి గుర్తింపు తీసుకొస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దగ్గర కంటెంట్ ప్రిపేర్ చేయడానికి ఒక 5,000 మంది డైరెక్ట్గా పరోక్షంగా మీరు చూస్తే ఒక 20-25,000 మందికి అవకాశాలు వస్తాయి. ఈరోజు మీరు ఇంకో పక్కన చూస్తూ ఉంటే భవిష్యత్తులో గేమ్స్ ద్వారా ఎడ్యుకేషన్ కోసం ఇప్పుడు మన పిల్లలు మీరు చూశారు, వర్చువల్ క్లాస్ రూమ్లు పెట్టాం. వర్చువల్ క్లాస్ రూమ్లో ముందు కంటెంట్ అంతా వేయడం, పాఠ్యాలు వేసిన తర్వాత మళ్ళీ టీచర్ కావాలంటే వాళ్ళకి ల్యాబొరేటరీ నుంచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, అది అయిన తర్వాత లోకల్గా ఉండే టీచర్లు కూడా చెప్తున్నారు. దీనివల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. పిల్లల్లో శ్రద్ధ పెరిగింది, అదే సమయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.